గోదావరి జిల్లాలో సిద్ధాంతం దగ్గర వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. సిద్ధాంతం, నడిపూడి, కోడీరు, కోరుగోరుమిల్లి, భీమలాపురంలో స్నానాల రేవులు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద పరిస్థితులను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోడీరు వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఆచంట మండలంలోని అయోధ్యలంక, పుచ్చలలంక, మర్రిమూల, కోడీరులంక, అనగారిలంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి దృష్ట్యా గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అయితే ఇటు లంక గ్రామాల్లో పూర్తి నెలల గర్భిణీలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లంక ప్రాంతాల్లో పరిస్థితిపై రెవెన్యూ, పోలీసు, వైద్య శాఖలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచనలు చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి అంటూ జిల్లా యంత్రాంగం కోరుతోంది. వరద ముప్పు భయంతో కూరగాయ పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా బాధలు పడుతున్నారు. ఇక ఏపీలో కురుస్తున్న వర్షాలపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ సాగర్, ఏంటి ప్రెజెంట్ గోదావరిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రెజెంట్ వర్షాలకి సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ గోదావరి నదీ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి లంక గ్రామాలు ప్రధానంగా ఈ వరద ఉధృతితో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ లంక గ్రామాల్లో ఎక్కువగా కూరగాయల వ్యవసాయం చేస్తుంటారు, కూరగాయలు పండిస్తుంటారు. ఇప్పుడు ఈ వరద ఉధృతితో కూరగాయలు దాటివేయడానికి, ఎందుకంటే వెంటనే అవి పాడైపోతాయి, చెట్టు ఉంచలేరు కాబట్టి చాలా ప్రమాదకరంగా రైతులు ఎక్కడ నష్టపోతామని నాటు పడవల్లో దాటించడం కొంత అక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పరిశీలించారు. లంక గ్రామాలు వెళ్లారామె అక్కడే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వెంటనే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పారు. రైతులకు కూడా అవి కొంత అభయం ఇచ్చారు. కంగారు పడద్దు, ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు అని కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది నదిలో ఈతకు వెళ్లటం, మరోపక్క చేపల వేటకంటూ చిన్న చిన్న బోట్లతో గోదావరిలోకి వెళ్తుంటాం గమనించి వెంటనే అధికారులకు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. నాటు పడవల్లో గోదావరి నదిని దాటే ప్రయత్నం గాని, చేపల వేటకు గాని వెళ్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. మరొక లంక గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి ముందుగానే రేషన్ తరలించారు. అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా సహకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కనకాయలంక దగ్గర కాజ్వే మునిగిపోయింది. వశిష్ట గోదావరి వరద ఉధృతితో పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కూడా ఫైర్, రెవెన్యూ, ఇటు పోలీసు కూడా సమన్వయంతో పనిచేయాలని ఆమె చెప్తున్నారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. పారిశుద్ధ్యంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ వరద ఉధృతి వచ్చింది, మరలా రేపొద్దు నుండి కొంత తగ్గుముఖం పడుతుందని ముందుగా అంచనా వేస్తున్నారు. కాబట్టి పారిశుద్ధ్యంలో కూడా ఎటువంటి లోపాలు ఉండకుండా చూసుకోవాలంటూ అధికారులను అయితే జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రశ్న. రైట్, థాంక్యూ సాగర్.